ఓ పెద్ద షిప్పు పోర్టుకు దూరంగా ఆగుంటది. ఇటుకెళ్ళి చిన్న చిన్న పడవలల్లా సరుకు మోసుకపోతారు. దగ్గరికి పోగానే ఆడికెళ్ళి మీదికి లోడ్ ఎత్తుతారు. గన్నులు, బాంబులు, డ్రగ్స్, గంజాయి ఇట్లా శాననే ఉంటాయి. ఆఫీసర్లకు మతలవు తెలిసేలోపే ఏడికి చేరాల్సిన సరుకు ఆడికి చేరుతుంది. ఏడన పోతానా మతలవు దొరికితే పట్టుకుంటారు. గిసంటి సినిమా సీన్లు మస్తుగానే చూసినాం. సేమ్ ఆంధ్రాల సుత గదే నడిచింది. ఇక లైన్లకు ఎవరు వచ్చిండ్రో చూడుర్రి మరి. సారు సముద్రం మీద షికారు చేస్తలేడు. కోపిన్ బియ్యం మాఫియా పని పడటానికి పోతుండు. 100 కాదు 150 కాదు 640 టన్నుల రేషన్ బియ్యం ఇలువ 6.5 కోట్లట. సాటుగా కాకినాడ పోర్టుకెళ్లి షిప్పులకు ఎక్కించి బయట దేశాలకు తీసుకుపోతున్నారు. జర్ర అయితే ఆఫ్రికాకు షిప్పు చాలా అయ్యేదుండే. మతలాబ్ తెలిసి ఆఫీసర్లు అట్కాయిస్తే చిన్న సీఎం పవన్ సార్ పోయి రేషన్ బియ్యం దందా కథ ఏందో అరుచుకొని వచ్చిండు. డ్యూటీలో లాపర్వా చేసిన ఆఫీసర్లకు ఫోన్లనే వార్నింగ్ ఇచ్చిండు. ఎస్పీ కనిపించాడు ఇక్కడ. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా. గింత బాజాప్తా బియ్యం పట్టుకపోతుంటే పోర్టు సెక్యూరిటీ ఏం చేస్తున్నారని గరమైండు. మారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది? మారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి ఎలా వచ్చాడు? ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు. చూస్తుంటే సారు హోంశాఖ చేతులకు తీసుకునేదాకా ఎవ్వరు చక్కగా డ్యూటీలు చేయొద్దని డిసైడ్ అయిండ్రా ఎట్లా?